మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుండి 46వ వచనం వరకు 2 చక్కని పాఠ్యభాగాలు మన ఎదుటకు తీసుకొని రాబడతాం. ఒకటి ఏమంట, పొలములో దాచబడిన ధనము అని రాయబడి. రెండవది మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని రాయబడి. పొలములో దాచబడిన ధనము నువ్వు వెతుకుచున్న ఒక మనిషిని ఇక్కడ యేసు ప్రభు వారు మనకు కనబరుచు ఉన్నారు. సాధారణంగా మనకు అందరికీ తెలిసినదే, లేఖనాల్లో చెప్పబడిన మాట కూడా అదే, పొలములో దాచబడతాం. ఎవరి దగ్గరైనా ధనం ఉంటే ఆ ధనమును మనం ఏం చేస్తామంటే అందరికీ కనబడే రీతిగా పెట్టుకోము. దాన్ని తీసుకొని వెళ్ళి మనకు భద్రత ఎక్కడ దొరుకుతుందో ఆ చోట మనము వాటిని దాచిపెడతాం. అలాగే ముత్యము ఎలాంటిది అని అంటే, మంచి ముత్యం ఎక్కడ దొరుకుతుందో అని దానిని వెతకడానికి వెళ్తాం. ముత్యము దాచిపెట్టబడదు. ముత్యం ఎలా ఉంటుందంటే అది బాహాటంగా కనబడే వెలుగులో కనబడుతుంది. ధనం ఎలాంటిదంటే దాచబడింది, దాచిపెట్టబడినది, దాన్ని దాచుకుంటాం. ముత్యమును ఎలాగో చూస్తామంటే ఎక్కడ మంచి ముత్యం ఉన్నదో అని చెప్పి అది మరి మనకు తేటగా కనబడే పదార్థం. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు కూడా ఈ భూలోకంలో ఈ 2 వెలుగులలో మనల్ని మనం చూడాలి. ఒకటి, యేసు ప్రభు మనల్ని ధనముగా చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మనల్ని ముత్యంగా కూడా చూస్తూ ఉన్నాడు. మనల్ని ధనముగా ఆయన ఎలాగూ చూస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ముత్యంగా ఎలాగూ చూస్తున్నాడంటే ఆయన మనల్ని ఎంతో విలువైన వారిగా మనల్ని చూస్తూ ఉన్నాడు, ఎంతో అమూల్యమైన వారిగా మనల్ని చూస్తూ ఉన్నాడు. అందుకే తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అని రాదు. ధనం ఎక్కడుందంటే పొలములో ఉంది, పొలములో దాచబడింది. పొలము లోకమునకు చూపిస్తామని పేరు. లోకమును సాదృశ్యంగా పొలం చూపిస్తారు. ఈ పొలములో ఏముందంట? ధనం. దేర్ ఇస్ అ ట్రెజర్ ఇన్ ద ల్యాండ్, ఇన్ ద ఫీల్డ్. యేసు ప్రభువును నమ్ముకున్న మనము మరి ఈ భూలోకములో దేవుని కొరకు వీఆర్ అ ట్రెజర్ అని రాయబడి, దాచబడిన ధనం. యేసు ప్రభు కొరకే ఈ భూలోకములో మనము అందరం కూడా మరి ఉన్నతమైన వెలుగులో దేవుడు మనల్ని నిలబెట్టినాడు. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే అదే పిల్ల. వీఆర్ ఆల్ హియర్. మనము దేవుని కొరకై దాచిపెట్టబడిన వారం. మన జీవితం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎలాగూ ఆరంభమవుతుంది అంటే నిన్ను నీవు దాచిపెడితేనే నీ ప్రయాణం ఆరంభమవుతుంది. యేసు ప్రభు దాచిపెట్టబడిన వారందరినీ చూస్తూ ఉన్నాడు. నేను దాచిపెట్టబడినానా? నా ఇంటి వారు దాచిపెట్టబడినారా? దిస్ ఆల్ కౌంట్స్ పిల్లర్. ఎందుకంటే యేసు ప్రభు దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? పొలములో దాచబడిన ధనమును పోలినది అని అంటాడు. అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు వెళ్ళి ఆ పొలమును కొన్నాడు అన్నారు. యేసు ప్రభుని నమ్ముకోవడం అని అంటే మనం దాచిపెట్టబడాలి. మనం దాచిపెట్టబడితేనే మనకు దీవెన. నేను దాచిపెట్టబడకపోతే ఐ విల్ నాట్ హ్యావ్ బ్లెస్సింగ్ ప్రిలా. ఎలాగో దాచిపెట్టబడతాం. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఏ రీతిగా తాను దాచుకుంటాడు అని అంటే, రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారని నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటపై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటారు. ఏమంట? యేసు ప్రభు వారితో మనం తిరిగి లేపబడాలని మనం ఏమైనామంట? బాప్తిస్మము ద్వారా పాతి పెట్టబడి ఉన్నాం. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటాడు అని అంటే తాను పాతి పెట్టుకోవడానికే ప్రియుల. అంటే ఈ లోకమునకు ప్రదర్శించబడడానికి కాదు. మోషే తల్లిదండ్రులు ఏం చేసినారంటే ఆ పిల్లవాడిని 3 నెలలు దాచిపెట్టినారు అని రాయబడింది. అతడు బహు సుందరుడు అని లేఖనాలలో రాయబడింది.
అంటే సుందరత్వం, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు ఎలాంటి వాడు అంటే చాలా సుందరమైన వాడు, ధనము లాంటి వాడు. ధనమును అందరికి మనం కౌగిట్లో పెట్టుకొని ధనమును అందరికీ ప్రదర్శించుకుంటా తిరగం మనం. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నాడంటే తాను ఈ లోకములో దాచిపెట్టబడాలనే తలంపుతోనే బాప్తిస్మం తీసుకుంటాడు. పౌలు శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు ఏమంట, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడి ఉన్నాం. ప్రభువును నమ్ముకున్న వెలుగులో మనం గమనించాల్సిన వెలుగు ఏంటంటే వీఆర్ హిడ్ ప్రిలర్, ప్రభువుతో కూడా దాచిపెట్టబడినాం. ఎక్కడ దాచిపెట్టినామంటే ఆయనకు మాత్రమే తెలుసు నువ్వు నేను ఎక్కడ దాచిపెట్టబడినాం. ఈ లోకంలో నువ్వు నేను ఎక్కడ దాచుకున్నాం, మనం ఎక్కడ దాచిపెట్టబడినా అంటే యేసు ప్రభుతో. యేసు ప్రభు మనల్ని ఎక్కడ దాచిపెట్టినాడంటే హీ ఓన్లీ నోస్ ఇట్ ప్రిలర్. పొలంలో దాచబడిన వారు మనం. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నవన్నిటినీ మినహాయించి మనం ఏమైనామంటే వీఆర్ బరీడ్. ఎవడైనా ఈ లోకంలో మనల్ని చూడాలని వస్తే మనం ఎక్కడైనా కనబడతామా అంటే మనం క్రీస్తును నమ్ముకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం కనుక మనం దాచిపెట్టబడినాం. దట్ ఈస్ నథింగ్ దట్ మనం జీవించి ఉన్నామని చెప్పుకోవడానికి లేదు. ఇక నేను జీవించువాడను కాదు, ఇక నేను జీవించుట క్రీస్తే అంటాడు. నేనేమైపోయినానంటే ఐఎమ్ హిడ్. ఇక జీవించుచున్నది ఏంటంటే నాలో జీవించుచున్న క్రీస్తే. ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మీ నౌ, ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. పొలంలో దాచబడిన ధనము ఎవరి కొరకు అని అంటే క్రీస్తు కొరకే. అక్కడ ఆ మాటలో చక్కగా కనబడతా ఉంటుంది. అతడు పొలములో దాచబడిన ధనమును చూచి ఏమంట, ఒకడు పొలములో దాచబడిన ధనమును చూచి ఆ మనుషుడు దానిని కనుగొని, ఆ మనుషుడే కనుగొంటాడు దాన్ని. యేసు ప్రభువునకు మాత్రమే మనము కనబడాలి. అప్పుడే యేసు ప్రభు దానిని కనుగొని దానిని ఏం చేసినాడ, దాచిపెట్టినాడు అని రాయబడింది. ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టెను. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఎవరి చేత దాచిపెట్టబడినాడంటే యేసు ప్రభు ద్వారానే దాచిపెట్టి. అది కొలొస్సీయులకు రాసిన పత్రికలో పౌలు చక్కగా మాట్లాడతాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక మనం గమనిస్తే 2వ అధ్యాయంలో పౌలు ఆ మాటలు మాట్లాడతాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎట్లా దాచిపెట్టబడినామని మాట్లాడతారు. 2వ అధ్యాయం 3వ వచనం, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అంటూ పైనుంచి మనం చదివితే 2వ వచనం, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తు స్పష్టంగా తెలుసుకుని వారమై తన హృదయంలో ఆదరణ పొందవలనని వారందరికీ కొరకై పోరాడుచూ ఉన్నాను అని అంటారు. క్రీస్తు ఎలాగున్నాడంటే మర్మయుక్తమై ఉన్నాడు. అంటే ఈ లోకానికి అర్థం కాలే క్రీస్తు సరిగా. ఈ లోకము యేసు ప్రభువును అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకే అనేకులు ఇంకా యేసు ప్రభువును నమ్ముకొనని వారు. మనము కూడా ఎలాగున్నామంటే ఈ భూలోకములో మర్మయుక్తమై ఉన్నాం, మర్మమై ఉన్నాం. అది ఎందుకనంటే బుద్ధి జ్ఞానాల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి గనక ఒకడు చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను అని అంటారు. మనము దేవుని చేత మార్మికంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దాచపడి మర్మముగా దేవుడు మనల్ని దాచి ఉంచిన. ఎందుకు అనంటే 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇంకో మాట చెప్తాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, పైనున్నవి వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనబడి ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. వేరాది అంటే వీఆర్ హిడ్ ఇన్ గాడ్. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు దేవుడు మనల్ని ఎందుకు దాచిపెట్టినా అంటే మనం ఒక ధనము ప్రియుల. రిమెంబర్ యూ యాజ్ అ ట్రెజర్ ప్రియుల. నేను ఒక ధనమును అంటే ఎంత ఘనతగా ఉంటుందో.
మనం అంత సులువుగా ఈ లోకానికి పరిచయం కాకూడదు, సులువుగా లోకంలోని మనం కనబడకూడదు. మన వృత్తి వైపు మనం చదువుకుంటున్నాం, మనం బడికి వెళ్తూ ఉన్నాం, మనం పనులు చేసుకుంటున్నాం, ఇది జీవన శైలి. కానీ ఈ లోకములో నేను దాచబడిన వాడను. ఎవరి చేత దాచబడినంటే దేవుని చేత దాచబడిపడి, నేను క్రీస్తు చేత దాచబడిన వాడను. ఐ విల్ నాట్ ఎక్స్పోజ్ మై సెల్ఫ్. నన్ను నేను బహిర్గతంగా కనపరుచుకోను, నన్ను నేను లోకమునకు గొప్పవాడనిగా నన్ను నేను ప్రవేశపెట్టాను. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉన్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్డ్. ఎప్పుడు ఇది బహిర్గతం అవుతుందంటే యేసు ప్రభు వచ్చినప్పుడు. హీ విల్ ఎక్స్పోజ్ యూ అండ్ మీ. ప్రియుల, ఈ లోకము మనల్ని చూసి ఆశ్చర్యవరే, వీళ్ళే కదరా యేసు ప్రభుని నమ్ముకొని భూలోకమంతా యేసు ప్రభుని గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఇదిగో మన మీద ప్రభుత్వం చేయించున్నారని ఆశ్చర్యపడే దినము రాబోతూ ఉంది. అంతవరకు ఏమై ఉన్నామంట, దే విల్ బి హిట్ విత్ క్రైస్ట్. అందుకే పౌలు అంటాడు, ఇదిగో మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. వీఆర్ హిట్. అందుకే మరి ఈ పాఠ్యభాగంలో యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో పొలములో ఒక ధనమును ఆయన చూచి అది దాచిపెట్టబడినది. ఈ యేసు ప్రభుని నమ్ముకున్న మన ప్రయాణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి అంటే, ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ అంటే నేను దాచిపెట్టబడిన. లోకానికి నేను పరిచయం అవుతున్నాను అని అంటే నాలో శరీరం ఉంది అని అర్థం. లోకములో నేను గొప్పవాడను, నేను అన్నీ కూడా లోకము నాదే అని అనుకున్నవాడు లోకములో కనబడతాడు, లోకంలో జరుగుతున్న సంఘటనలలో కనబడతాడు. ఎవడైతే మర్మికంగా ఉంటాడు, క్రీస్తు నన్ను దాచిపెట్టినాడు, నేను బాప్తీసం తీసుకొని దాచిపెట్టబడినాను కనుక లోకమునకు నేను కనబడను. అందుకే యేసు ప్రభు వారు ఒక ఉపమానం అన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో ఎవడైనా నీ మీద వాద్యం ఆడినప్పుడు నువ్వు అతడు న్యాయవాది దగ్గరికి వెళ్ళక మునుపే ఏం చేయాలంట, అతని దగ్గరికి వెళ్ళి సమాధానపడి, అంటే నువ్వు బహిర్గతం కాకమునుపే, బిఫోర్ యూ గెట్ ఎక్స్పోజ్డ్ ఏం చేయన్నాడు, అతనితో కూర్చొని సమాధానపడు. లేని ఎడల చివరి రూపాయి కట్టేంత వరకు నేను వదిలిపెట్టాడు. లోకములో మనం పరిచయం కాకుండా ఉండాలి అని అంటే సాధ్యమైనంత వరకు ఏమంటాడంటే దేవుడు మనుషులందరితో సమాధానం. యేసు ప్రభుని గురించి ఒక మాట మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది. ప్రియులారా, యేసు ప్రభు కూడా ఈ చిత్రపటంలో కనబడతాడు. 4వ అధ్యాయము 1వ వచనం, యోహాను సువార్త 1వ వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిచయులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఇక్కడ ఏముందంట, యేసు ప్రభు పరిచయుల కంటే ఎక్కువ శిష్యులు బాప్తిస్మం ఇచ్చి చేసుకుంటున్నాడని ఎవరు తెలుసుకున్నారంట, పరిచయులకు ఆ సంగతులు తెలిసినాయి. అంటే యేసు ప్రభు ఎలాంటి స్థితిలోకి వెళ్తా ఉన్నాడంటే ఒక ఆర్గ్యుమెంటల్ స్టేజ్కి పరిచయాల మధ్య వెళ్ళిపోతా ఉన్నాడు. మా శిష్యులే గొప్పవాళ్ళు అనుకుంటే ఈయన శిష్యులు అధిగమిస్తూ ఉన్నారు, ఈయన శిష్యులు చాలా గొప్పగా ప్రబలుతూ ఉన్నారు, ఇది ఇలాగూ ప్రబలితే మంచిది కాదని పరిచయులు తర్క వితర్కం పెట్టుకోవాలనుకున్న ఆ సమయంలో యేసుప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట, యూదయ దేశమును విడిచి ఎక్కడికి పోతాడంట, గలిలయ దేశమునకు పోతా. దాచిపెట్టబడిన వాతావరణంలో మాట్లాడతాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు అంటే హీ లెఫ్ట్ ద ప్లేస్ వేర్ హీ వాజ్ గెటింగ్ ప్రామినెన్స్. ఎక్కడైతే వాదన జరగబోతా ఉందో ఆ చోటును వదిలిపెట్టి ఎక్కడికి పోతా ఉన్నాడు యేసుప్రభు, యూదయక. ఎందుకు పోతున్నాడంటే అక్కడ ఆయన సమరయ స్త్రీని సంధించబోతాడు. హైడింగ్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం దాచుకొనుట వలన లభించేది ఏంటంటే ఎంతో గొప్ప దీవెన. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని చూస్తున్నాడు, మనల్ని దాచిపెట్టి. కనుక అదిగో ఆయన పొలములో ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషం. నేను దాచిపెట్టబడినాను కనుక యేసు ప్రభుకి ఏముందంట, సంతోషం. దాన్ని తీసుకుపోయి పబ్లిక్లో పెట్టలే. యేసు ప్రభు ఏం చేసినాడు, దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది నాకు దొరికిందని సంతోషంతో పోయినాడంట. ఏమంట, ఇదిగో నన్ను నమ్మిన వారందరూ కూడా దాచిపెట్టబడినారయ్యా. నన్ను నమ్ముకున్న వారందరూ ఎట్లా అంట, మరుగైన వారు.
నన్ను నమ్ముకున్న వారంతా ఎలాంటి వారంటే ఎంతో సీక్రెట్గా ఉన్నవారు, భయము భక్తితో జీవించేవారు, లోకములో కనబడని వారు, లోకములో ప్రదర్శించేవారు కారు, లోకముల యొక్క అందచందాల వైపు పరిగెత్తేవారు కారు అని ఆయన సంతోషంతో వెళ్ళినాడంట. యేసు ప్రభు మనల్ని ఎందుకు బాప్తిసంలోకి నడిపించినాడంటే మనం ఈ లోకంలో దాచిపెట్టబడి ఆయనతో కూడా ఈ భూలోకంలో దాచిపెట్టబడి ఉంటామని. ఆయన ఎక్కడికి పోయినాడ? సంతోషంగా పరలోకానికి పోయినాడు. మనం దాచిపెట్టబడినామని వెలుగుతాం కదా. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఈ భూలోకంలో దాచిపెట్టబడినాడని పరలోకంలో ఉన్న యేసు ప్రభు మనల్ని చూచి ఆనందిస్తాం. కింద ఇంకొక వచనంలో ఏం చదువుకున్నాడంటే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. ఇక్కడ ఏంటంటే ఒక మంచి ముత్యమును వెతుకుతా ఉన్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్నాము, దాచిపెట్టబడినాము, అదొక వెలుగు ప్రియుల. ఇంకొక వెలుగు ఏంటంట, ఒక పర్ఫెక్ట్, ఒక మంచి ముత్యమును వెతుకుతా ఉన్నాడు. ఈ ముత్యం ఎలాంటిదంట? గొప్ప అమూల్యమైన ఒక ముత్యమును వెతుకుతా ఉన్నాడు. ఈ ముత్యానికి విలువ లేదు, దానికి ఎవడు వెల కట్టలేడు, దానికి ఎవడు కూడా ఖరీదు కట్టలేడు. అంత శ్రేష్టమైన ఒక ముత్యమును వెతుకుతా ఉన్నాడు. ఎవరు వెతుకుతున్నాడంట? అది రాయబడింది, అదిగో పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని, మర్చెంట్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఎవరంటే అయినా వర్తకుడు ప్రియుల. ఏం వెతుకుతున్నాడంట? మంచి ముత్యం. ముత్యం ఎలాగుంటుందంటే తెల్లగా ఉంటుంది ప్రియుల. ముత్యం యొక్క పోలిక ఎలాంటిది అని అంటే ఎంతో పవిత్రమైన స్వరూపం కలిగింది. దాంట్లో ఎలాంటి మచ్చ కనబడదు, ఎలాంటి దాగు కనబడదు, ఎంతో శ్రేష్టంగా కనబడుతుంది. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు అలాగుండాలని ఎవరు వెతుకుతున్నారంట? ప్రభువు వెతుకుతున్నాడు. వర్తకుడు మంచి ముత్యం కనుగొన వెతుకుచూ ఉన్నాడు. మరి నీవు నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మన జీవితాల్లో మనము మంచి ముత్యం వలె ఉన్నామా? యేసు ప్రభు ఎక్కడ వెతుకుతున్నాడంట? ప్రతి అంగడిలో వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు, ప్రతి వీధిలో వెతుకుతూ ఉన్నాడు, ప్రతి ఇంట్లో వెతుకుతూ ఉన్నాడు, ప్రతి మార్గంలో వెతుకుతూ ఉన్నాడు. వెదర్ హీల్ ఫైండ్ వన్ గ్రేట్ పర్ల్. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత am I the pearl that Christ is seeking? యేసు ప్రభు వెతుకుచున్న ముత్యమును నేనై ఉన్నానా? ఎందుకంటే ఆ ముత్యమును ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆ గ్రేట్ ప్రైస్తో కూడినది కనుక దానిని ఆయన ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడ? హీ వాంట్స్ టు ప్రజెంట్ దట్ గ్రేట్ పర్ల్. 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 27వ వచనం నుంచి చదువుదాం. 25వ వచనం నుంచి 27వ వచనం కలిసింది కాబట్టి నేను మరి 25వ వచనం నుంచి చదువు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. ఏమంట? యేసు ప్రభు నమ్ముకునేవాడు ఎలాగ ఉంటాడు? కలంకం లేనివాడై మడత అయినను మరి అట్టిది ఏదైనను అని అంటాడు. అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకై తన్ను తాను అప్పగించుకొనెను. పవిత్రమైన వారముగా మనం ఉండాలని మనల్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. ఒకటి దాచిపెట్టాలనుకున్నాడు ఈ భూలోకంలో, రెండోది మనల్ని ఏం చేయాలనుకున్నాడంట? మహిమ కలిగినది, ఆ గ్లోరియస్ వెసల్ ప్రియుల. ఎంత పవిత్రమైనదిగా దేవుని ఎదుట మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు యేసు ప్రభు అంటే అంత పవిత్రమైనది, మహిమ కలిగినది. ఆ చక్కని మాటలు ప్రియుల. అది ఏమంట? అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలుగ సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వాళ్ళని ఏం చేస్తా ఉన్నాడ? పరిశుద్ధపరుచుతా ఉన్నాడు. ముత్యాన్ని ఎంత గడుగుతుంటే అంత పవిత్రత వస్తూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఫేడ్ అయిపోదు, దాని వెలుగు పోదు, దాని పవిత్రత ఆరిపోదు. యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో మనకు కావాల్సిన ఏంటంట? ఒకటి దాచిపెట్టబడాలా, రెండవది దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాడు.
ఎలాగున్నాం మనల్ని దేవుడు ప్రవేశపెట్టాలా, యేసు ప్రభు మనల్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు హవామాయి, నేను ముత్యం వలె పవిత్రంగా ఉన్నానా, కలంకం కలిగి ఉన్నానా, మచ్చ కలిగి ఉన్నానా, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం సరి చేసుకోవాల్సిన వారమైన యేసు ప్రభు ఆ మాటల్లో అదిగో అది అమూల్యమైన ముత్యంగా దాన్ని చూసిన. హీ సా యాజ్ అ గ్రేట్ పర్ల్ ఆఫ్ వాల్యూ అని రాయబడి. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనును. పిల్లల యేసు ప్రభుని నమ్ముకొని మన భక్తి జీవితంలో మనం సాగుతున్న వెలుగులో ఐ ద పర్ల్. పిల్లలు యేసు ప్రభు నన్ను సంపాదించటం, నన్ను మరి ఆయన కొరకు నిలబెట్టుకొనుట, దాన్ని తీసుకొని ఏం చేస్తాడంటే ప్రవేశపెడతాడు ఆయన. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు రక్షించినాడంటే ఒకటి దాచిపెట్టడానికి, రెండవది ఎక్కడ ప్రవేశపెడతాడు మనల్ని దేవుడు? పరలోకంలో. లోకంలో ప్రవేశపెట్టాడు. లోకం ఈ విలువను గుర్తెరగదు. అందుకే యేసు ప్రభు అన్నాడు ముత్యాలని ఎవరి ముందు వేయొద్దు అన్నాడు, పందుల ఎదుట వేయొద్దు అని అన్నాడు. ముత్యాలు ఎవరు ఎదుట వేయొద్దు? పందులు. అవి గుర్తెరగవు దాన్ని. యేసు ప్రభు నిన్ను నన్ను సంపాదించుకున్నాడు ఎందుకంటే పరలోకంలో మనల్ని ప్రవేశపెట్టడానికి. మీ హృదయములను పడనీయకుడి, ఇదిగో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. లేనిలా మీకు చెప్పేది, నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు ఒక చోటును సిద్ధపరుస్తాను. ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. అక్కడ ఏం చేస్తారంటే హీ విల్ ఇంట్రడ్యూస్ యూ దేర్. పిల్లలు పరలోకములకు ఇంట్రొడ్యూస్ చేయగలిగే గొప్ప వ్యక్తులమ్మా మనం. స్కూల్లో ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్ వస్తే స్టేజ్ మీదకి పిలిచి ఇగో ఈయన ఫస్ట్ క్లాస్ వచ్చినాడని ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు పబ్లిక్ అందరికీ. మంచి పెద్ద బిరుదును సంపాదిస్తే అతనికి మెడల్ వేసి ప్రపంచమంతటికీ పరిచయం చేస్తాడు. ఈ భూలోకంలో అంత ఘనతిస్తే పరలోకములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ప్రజెంట్ చేయబోతూ ఉంటే హౌ ఎక్సలెంట్ ఆర్ వీ. ప్రియుల యేసు ప్రభుని నమ్ముకున్నాక మన జీవితాల్లో దేవుడు మనల్ని పరలోకంలో ఒక గొప్ప వెలుగుగా ముత్యముగా ప్రవేశపెట్టబోతాడు. అది ఎలాంటిదంట? ఏ మడత లేకుండా, కలంకం లేకుండా, పరిశుద్ధమైనది, మహిమ కలిగిన సంఘముగా దేవుడు ఎదుట మనమందరం నిలబడబోతాం. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని భూలోకములో దాచిపెట్టినాడు. ఎందుకనంట? మనం ఒక ధనము గనక. దేవుడు దాచిపెట్టిన మనమందరం దేవుని కొరకై సాగుతున్న వెలుగులో రెండవది ఏంటంటే ముత్యముగా మనం త్వరలో పరలోకములో చేర్చబడుతుంది. దాచపెట్టబడిన వెలుగు ఏంటంటే దాచపెట్టబడింది ఏమవుతుందంట? ముత్యంగా రూపాంతరం పొందాలి. అదే ఇక్కడ వెలుగు. ఎందుకు ధనమును దాచిపెట్టినాడంటే అది రూపాంతరం పొందాలి. ఎలాంటి రూపాంతరం పొందాలంటే ముత్యం వలె రూపాంతరం పొందాలి. ఆ ముత్యం దేని కొరకంట? పరలోకం. దేవుడు నిన్ను నన్ను ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్నవాడు బాప్తిజం ఎందుకు పొంది ఉన్నాడు అని అంటే రూపాంతరం పొందుటకే. నువ్వు నేను ఎందుకు ఈ భూలోకానికి చనిపోతావంటే రూపాంతరం పొందడానికే. నువ్వు నేను ఎందుకు ఈ భూలోకంలో దాచిపెట్టబడినావంటే టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అ ఫార్మ్ ఆఫ్ అ పర్ల్. పిల్లలు అలాగే మన జీవితాల్లో దేవుడు మార్చాలనే మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని దాచిపెట్టినాడు. ఒకరోజు పరలోకంలో నిన్ను నన్ను ముత్యంగా ప్రవేశపెట్టబోతాం. కనుక యేసు ప్రభుని నమ్ముకున్న మనం ఈ హెచ్చరిక కలిగి దేవుడు నన్ను దాచిపెట్టినాడు ఈ భూలోకం. వెలుగు కొరకు కాదు ఈ భూలోకానికి. ఈ భూలోకం నన్ను చూసి ఇష్టపడదు. ఆయన హిడ్ ఇన్ దిస్ వరల్డ్. ఆ దాచిపెట్టబడిన వెలుగు ఏమవుతుందంట? ముత్యముగా మారి దేవుడు పరలోకంలో నన్ను ప్రవేశపెట్టబోతాడు. పరలోకము నా యొక్క వెలుగును చూడబోతా నేను భయం ఎరిగి దేవుని కొరకై భక్తితో ముందుకు సాగుతున్నాక దేవుడి మాటను మన కొరకై దీవించుకున్నాక. ఆమేన్.